శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగింది. తలుపులు బద్దలు కొట్టి భార్య వాణి, కూతురు హైందవి బంధువులు ఇంట్లోకి వెళ్లారు. భార్య పిల్లలపై దువ్వాడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిపై దాడికి దిగారు. దువ్వాడ సోదరులు కూడా వాణితో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ క్రమంలో భార్య వాణి, కూతురు హైందవి ఆరు బయటే పడుకున్నారు. దువ్వాడ ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. తన భార్యే తన మొదటి శత్రువు అంటూ తీవ్ర విమర్శలు చేశారు దువ్వాడ. ఆమె రాజకీయ కాంక్షే ఇన్ని సమస్యలకు కారణమన్నారు. పిల్లలకు కూడా విషం నూరిపోసి తనకు దూరం చేశారని మండిపడ్డారు శ్రీనివాస్. తనను చంపడానికి వచ్చారని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగింది. తలుపులు బద్దలు కొట్టి భార్య వాణి, కూతురు హైందవి బంధువులు ఇంట్లోకి వెళ్లారు. భార్య పిల్లలపై దువ్వాడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిపై దాడికి దిగారు. దువ్వాడ సోదరులు కూడా వాణితో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ క్రమంలో భార్య వాణి, కూతురు హైందవి ఆరు బయటే పడుకున్నారు. దువ్వాడ ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. తన భార్యే తన మొదటి శత్రువు అంటూ తీవ్ర విమర్శలు చేశారు దువ్వాడ. ఆమె రాజకీయ కాంక్షే ఇన్ని సమస్యలకు కారణమన్నారు. పిల్లలకు కూడా విషం నూరిపోసి తనకు దూరం చేశారని మండిపడ్డారు శ్రీనివాస్. తనను చంపడానికి వచ్చారని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగింది. తలుపులు బద్దలు కొట్టి భార్య వాణి, కూతురు హైందవి బంధువులు ఇంట్లోకి వెళ్లారు. భార్య పిల్లలపై దువ్వాడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిపై దాడికి దిగారు. దువ్వాడ సోదరులు కూడా వాణితో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ క్రమంలో భార్య వాణి, కూతురు హైందవి ఆరు బయట పడుకున్నారు. దువ్వాడ ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. తన భార్యే తన మొదటి శత్రువు అంటూ తీవ్ర విమర్శలు చేశారు దువ్వాడ. ఆమె రాజకీయ కాంక్షే ఇన్ని సమస్యలకు కారణమన్నారు. పిల్లలకు కూడా విషం నూరిపోసి తనకు దూరం చేశారని మండిపడ్డారు శ్రీనివాస్. తనను చంపడానికి వచ్చారని ఆయన ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగింది. తలుపులు బద్దలు కొట్టి భార్య వాణి, కూతురు హైందవి, బంధువులు ఇంట్లోకి వెళ్లారు. భార్య పిల్లలపై దువ్వాడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిపై దాడికి దిగారు. దువ్వాడ సోదరులు కూడా వాణితో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ క్రమంలో భార్య వాణి, కూతురు హైందవి ఆరుబయటే పడుకున్నారు. దువ్వాడ ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. తన భార్యే తన మొదటి శత్రువంటూ తీవ్ర విమర్శలు చేశారు దువ్వాడ. ఆమె రాజకీయ కాంక్షే ఇన్ని సమస్యలకు కారణమన్నారు. పిల్లలకు కూడా విషం నూరిపోసి తనకు దూరం చేశారని మండిపడ్డారు శ్రీనివాస్. తనను చంపడానికి వచ్చారని ఆయన ఆరోపించారు. ఆగండి సార్